హాయ్ ఫ్రెండ్స్, ఒక్క నిమిషం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు చేయాలనుకోవడానికి గల కారణం ఏంటో మీకు ఐడియా వచ్చే ఉంటుంది. చూసారు కదా, లైవ్ చార్ట్ ఇది. ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో లైవ్ చార్ట్. ఎందుకు ఈ వీడియో మీకోసం చేసి పెడుతున్నాను నేనంటే, సిమెట్రిక్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఒక 1 వీక్ బ్యాక్ మనం చెప్పుకున్నాం. సిమెట్రిక్ ట్రయాంగిల్ ప్యాటర్న్ చూసారా, పర్ఫెక్ట్ సిమెట్రిక్ ట్రయాంగిల్ ప్యాటర్న్ వచ్చింది. ఓకే, చూడండి, పైన 1 2 3 4 టైమ్స్ సిట్టింగ్ అయింది, కింద 1 2 3 టైమ్స్ సిట్టింగ్ అయింది. ఇప్పుడు ఖచ్చితంగా ఈ గ్యాప్ ఫిల్అప్ చేసి కాలు కన్నా బ్రేక్అవుట్ అవ్వాలి, పుట్టు కన్నా బ్రేక్అవుట్ అవి చేయాల్సిందే. ఇది సిమెట్రిక్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫ్రెండ్స్. చూద్దాం, కాసేపు మార్కెట్లో ఉన్నాం కదా. నాకు తెలిసి టైము 2:45, అరౌండ్ 2:45 అయిపోయింది. నాకు తెలిసి ఈరోజు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒక వ్యూలో చూస్తుంటే ఉండదు. ఈ గ్యాప్ ఉంది చూసారా, ఈ గ్యాప్లో ప్లే చేసి ఆపేస్తారు. ఒకవేళ బ్రేక్అవుట్ అయితే ఒక వ్యూలో అప్ డౌన్ వెళ్ళొచ్చు. హెచ్డిఎఫ్సి కూడా చూసుకున్నట్లయితే ఒక్కసారి ఎంత ఉంది, 1465, సేమ్ ప్లేస్లో ఉంది. సో బ్రేక్అవుట్ అయితే విపరీతంగా కాలు వెళ్ళిపోయే అవకాశం ఉంది. అట్లీస్ట్ 47,635 ఈ రేంజ్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఫస్ట్ రేంజ్ ఇది, సెకండ్ రేంజ్ ఇది వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఒకవేళ ఇది బ్రేక్ అయితే, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయ్యి ఈ అప్పర్ హై బ్రేక్ అయ్యి వెళ్తే ఇది ఫస్ట్ టార్గెట్, ఇది సెకండ్ టార్గెట్. బ్రేక్ అయితే ఒకవేళ ఫుట్కి ఏమైనా ఈ ట్రెండ్ లైన్ చూస్తారా, ఫుట్కి ఏమైనా బ్రేక్అవుట్ అయితే ఇది దాటిన తర్వాత ఫస్ట్ టార్గెట్ ఇది లీస్ట్, ఎందుకంటే లోయర్లో. సో ఇప్పుడు ఈ వీడియో చేయడానికి గల కారణం మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్. మనం చెప్పుకున్న సిమెట్రిక్ ట్రయాంగిల్ ప్యాటర్న్ చక్కగా వచ్చింది చూసారా. సో ఇలాంటి ప్యాటర్న్స్ కొన్ని మనం కరెక్ట్ మైండ్లో పెట్టుకున్నామంటే పర్ఫెక్ట్గా వచ్చినప్పుడు చక్కగా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కటే లాట్ తీసుకుంటే అంత మించి వద్దు. ఏదైతే ఉందో వ్యూ మంచి పొజిషన్లో తీసుకున్న తర్వాత ఆ ప్లేస్మెంట్కి వెళ్ళే వరకు వెయిట్ చేస్తామంటే మంచి ప్రాఫిట్స్ వస్తాయి. లేదు అంత వద్దు, 10 రూపీస్, 15 రూపీస్, 20 రూపీస్ హ్యాపీగా స్క్వేర్ ఆఫ్ చేసుకోవచ్చు. సో కేవలం ఈ ట్రయాంగిల్ ప్యాటర్న్ పడింది అని చూపించడం కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు చూడండి, మీకేం చెప్పాను లాస్ట్ టైం నేను, ఇదే కాదు ఏ ప్యాటర్న్ అయినా సరే ఈ ట్రెండ్ లైన్ దగ్గర 1 2 3 టచింగ్స్ ఇంపార్టెంట్. 3 తర్వాత 4th వన్ నుంచి మనం గ్యారంటీ చెప్పలేము. కిందకైనా రావచ్చు, పైకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మీకు చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ 1 2 3 ఇచ్చారు. కింద ఈ టైం అప్పటికి ఎన్ని ఇచ్చారు, కింద ఒకటే ఇచ్చారు. యాక్చువల్లీ అప్పటి వరకు ఉండే సపోర్ట్ ట్రెండ్ లైన్ ఎట్లా ఉంది తెలుసా ఫ్రెండ్స్ మీకు, అంటే ఇది మారిపోతూ ఉంటుంది. ఇదిగోండి ఇలా ఉండింది ఆ టైంలో. ఓకే, అంటే ఎంత సుమారుగా దీన్ని 1గా అనుకుంటే దీన్ని 2గా అనుకుంటున్నాం అంతే. సో ఇక్కడ నుంచి వచ్చేప్పటికి 1 2 3 వచ్చాయి. ఓకే, యాక్చువల్లీ ఇది కన్ఫ్యూజ్ చేయడం కోసం ఎక్స్ట్రా ఇచ్చాడు, అది ఇవ్వాల్సిన అవసరం లేదు. అంతే, మరి కస్టమర్ని ఎప్పుడు కూడా ప్యానిక్ చేయడం, కన్ఫ్యూజ్ చేయడం వాడి పని కాబట్టి అట్లా ఇచ్చాడు. చెప్పాలంటే లెక్క ప్రకారం చెప్పాలంటే ఇది 1 ఇది 2, ఇది మధ్యలో లేదు. గమనించారా, 1 2. సో ఆ రకంగా తీసుకుంటే ఇది 1 ఇది 2 అప్పటి వరకు ఉండే సినారియో. దాని తర్వాత ఇది బ్రేక్అవుట్ కిందకు వచ్చాడు, అప్పుడు ఇక్కడ నుంచి ఒకటి లైన్ లేకుంటే ఇది 2 అయింది. అప్పుడు ఇది 1 ఇది 2 అయింది అన్నట్టు లెక్క. సో 1 2 1 2 అయినప్పుడు ఇప్పుడు ఇక్కడ నుంచి మన సినారియో క్లియర్ అర్థమవుతూ ఉంటుంది. ఖచ్చితంగా కాలుకి వెళ్ళాల్సిందే, పుట్టుకు రావాల్సిందే. ఎందుకు కాదు వెళ్ళాలి, 1 2 అయింది కాబట్టి థర్డ్ ప్రొజెక్షన్కి వెళ్ళాల్సిందే, వెళ్ళాడు. ఇక్కడ నేను డౌట్ పడ్డా, బ్రేక్అవుట్ వెళ్ళిపోతాడా లేదు కిందకు వస్తాడా అని. ఎందుకు కిందకు వస్తాడని నమ్మకం నాకు ఉంది అంటే, ఇక్కడ చూసుకుంటే 1 2 అయినాయి ప్రొజెక్షన్స్, థర్డ్ 1 కోసం రావాలి. అక్కడ చూసుకున్నప్పటికి ఈ మధ్యలో గ్యాప్ తీసేసాను చూసారా, ఇది కూడా యాడ్ చేసుకున్నట్లయితే 3 ఫినిష్ 4th వెళ్ళిపోతుందేమో అని డౌట్. దీనిపై నా డౌట్ లేదు, ఫస్ట్ నుంచి కూడా క్లారిటీ లేదు. నేను 3 అని ఫిక్స్ అయి ఉన్నా కూడా ఏమో చెప్పుకోవాలని చెప్పి చూస్తూ ఉన్నా. అది కింద మాత్రం 2 ఉన్నాయి. ఈ 2 ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా థర్డ్ 1 కోసం వస్తారని హోప్ ఉంది. అట్ ద సేమ్ టైం కంపోనెంట్స్ చూసుకున్నట్లయితే చాలా పాజిటివ్గా ఉన్నారు కాబట్టి ఏమో బ్రేక్అవుట్ పైకి వెళ్తుందేమో అని హోప్తో నేను సరిగ్గా చేయలే ట్రేడ్, ఇక్కడ ఊరుకున్నాను నేను. బట్ ఎన్నేమనుకున్నా వాడు అంతిమ టార్గెట్ ట్రేడర్ని కన్ఫ్యూజ్ చేయడం మాత్రమే వాడు చేయాల్సింది చేస్తాడు. చేసేసేసి ప్రజెంట్ ఈ పొజిషన్లో ఉన్నాడు.
చూస్తున్నారు కదా. సో ఆ అనాలిసిస్ ఎలా ఉంటుంది, ప్యాటర్న్ అనేది పెడితే మార్కెట్లో ఎట్లా ప్లాన్ చేస్తాడు, ఎట్లా ఉంటుంది ప్యాటర్ను, దాన్ని ఎట్లా మనం ఫైండ్ అవుట్ చేయాలి అన్న ఒక ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే ఈ చిన్న వీడియో మీకోసం చేసే ప్రయత్నం చేశాను ఫ్రెండ్స్. దయచేసి ఈ వీడియో ఎవరికి నచ్చిందంటే లైక్, కామెంటు, షేరు, సబ్స్క్రైబ్ తప్పనిసరి. దయచేసి కొత్త వాళ్ళు ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే మన ఈ ఏ స్టాక్ గురు ఛానల్లో ప్లేలిస్ట్లో క్యాండిల్స్టిక్ అనాలిసిస్ ఆఫ్ 20 వీడియోస్ ఉంటాయి, టెక్నికల్ అనాలిసిస్ ఆఫ్ 5 వీడియోస్ ఉంటాయి. చూడండి, చూస్తే మీకు ఐడియా వస్తుంది. అవి చూసిన తర్వాత ఇవి చూస్తే మీకు ఐడియా వస్తుంది తప్పితే అవి చూడకుండా చూస్తే పిచ్చోడి చేతిలో రాయి మాదిరి ఉంటుంది. దయచేసి అవి చూడకుండా చూడొద్దు. ముందు క్యాండిల్ స్టిక్స్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ చూసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.